ఆటో కార్మికులు అందరూ కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సంబంధించి అధ్యక్షుడు కోటేశ్వరరావు, నాగాంజీలు, అలాగే ఇంకా చాలామంది లీడర్లందరూ కూడా కలిసి ఆర్గనైజ్ ఆటో కార్మికులు నిత్యం సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పింది, మేము గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తాము, 15,000 ఇస్తాము అని అన్నారు. 2024 జూన్లో అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చినటువంటి పాపను పోలేదు. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ సామాన్ చెప్పని ఎక్కడో మాట్లాడి అసలు ఈ వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం అయిపోయింది. ఆటోలకు సంబంధించినటువంటి ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నం అయిపోయింది. చిన్నభిన్నం అయిపోయిందంటే దానికి కారణం రూరల్లో మరీ ఘోరంగా ఉంది. ఈ ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత వీళ్ళ జీవితాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. దాన్ని ఏ రకంగా చేయాలి? ఎన్నికల ముందు మాట చెప్పింది ఇది కాకుండా ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోవాలని కోరుతాం. అలాగే సంక్షేమ బోర్డు కూడా ఒక ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అందరికీ సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. పిల్లల చదువు కానివ్వండి, ఇళ్లకు సంబంధించినటువంటి కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ బోర్డు ద్వారా ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. విజయవాడలోనే దాదాపు 40,000 మంది ఉన్నారు. విజయవాడ నగరంలో ఇలా ప్రతి నగరంలోనూ ఆటోల మీద ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఒక విశాల దృక్పథంతో అందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో, అలాగే నగరంలో పోలీసులు కేసులు రాసేస్తున్నారు. చాలా విపరీతంగా షట్లు లేదని, పొల్యూషన్ లేదని, చిన్న విషయాలకి కూడా ఆటో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నగరంలో మనకు కనబడతా ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దిగి రావాలి, ఆటో వర్కర్ల సంక్షేమం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు పెట్టారు. వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. అధ్యక్షుడిని నా పేరు పసుపులేటి కోటేశ్వరరావు. ఈ కార్యక్రమం జెండా ఏంటంటే మనకి జియో నెంబర్ 21 ఆ రోజు మనకి పెట్టలేదు, ఈ రోజు రద్దు చేయమని మనం కోరుతున్నాము. అది జియో నెంబర్ 21 ఆటో డ్రైవర్ కార్మికులకి అవుతుంది. ఎందుకంటే కేసులు విపరీతంగా రాస్తున్నారు. మా పేద బతుకుల్ని ఇంకా పేద బతుకులు చేస్తున్నారు కార్మికులు. అందువల్ల 15,000 చేశారు. 15,000 చేయడం వల్ల అది కూడా సంవత్సరం అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది. ఫస్ట్ సంవత్సరం జూలై నెలలో చేయాలి, అది చేయలే. ఇది రెండవ సంవత్సరం అయిపోయిన తర్వాత రెండో సంవత్సరం రన్నింగ్లో చేస్తున్నారు. ఈ 15,000 ఇవ్వడం వల్ల మాకు మామూలుగా 15,000 ఇస్తే పర్లేదు, బాగానే ఉండేది. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల, సీసీకి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఈ 15,000 ఇచ్చినా కూడా రోజుకి ఇదివరకు మేము 600-700 ఇంటికి తీసుకెళ్లేవాళ్ళం. ఈ రోజు 200-300 కూడా కార్మికులు ఇంటికి తీసుకెళ్లేకపోయిన పరిస్థితి అయిపోయింది. మరి దుర్భరమైన జీవితం అయిపోయింది ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల. ఈ 200-300 తీసుకెళ్ళకపోతే ఆటో కార్మికుడు ఒక అద్దె ఆటో వేసుకునేవాడు ఏం బతుకుతాడు, ఏం వానరకి ఏమి తాడు, వాళ్ళ ఇంట్లో ఏం పోషించుకుంటాడు, రోడ్డు మీద బతకాల్సిన పరిస్థితులు కూడా లేకుండా పోయింది. ఇంకా అడుగు తినాల్సి వస్తుంది మా ఆటో కార్మికులు. దానికి తోడు ఈ 15,000 ఇవ్వడం వల్ల, ఆ రోజు జగన్ గారు 10,000 ఇచ్చారంటే కేసులు లేవు, రోడ్డు మీద జియో 20 నెంబర్ 1 అమలు లేదు. విపరీతంగా కేసులు అనేది ఈ రోజు ఎలా ఉందంటే చిన్న దానికి కూడా 10,000 అంటున్నారు. ఎవరో విషయంలో కూడా కాదు, నాకే జరిగింది. బయట వాళ్ళ విషయం ఎందుకు, నాకే జరిగింది. 10,300 రూపాయలు కేసు రాశారు. ఇలా చిన్న వాటికి కూడా 10,300, 15,000 రాస్తుంటే ఆటో కార్మికులు ఎలా బతకాలి? మీడియా ద్వారా కూడా మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఇదే కాకుండా మన ఆటో కార్మికులకి 15,000 ఇవ్వడం వల్ల ఈ రోజు మనకి ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ కూడా ఎందుకు, పొల్యూషన్ అంత ముందు వరకు మామూలు పొల్యూషన్ ఉండేది, 50 రూపాయలు 60 రూపాయలు మామూలు పొల్యూషన్ అయిపోయింది. ఈ రోజు ఆన్లైన్ పొల్యూషన్ అవుతుంది. 150 రూపాయల నుంచి 180 రూపాయలు, 200 రూపాయలు పొల్యూషన్ వాళ్ళు కూడా మా దగ్గర మరీ దారుణంగా తీసుకుంటున్నారు. ఇదే కాదు, మా బతుకులు ఎలా ఉన్నాయంటే ఇన్సూరెన్స్ కానీ, బ్రేక్ వెళ్తే బ్రేక్ మామూలుగా ఇదివరకు గవర్నమెంట్ చేసేది మాకు బాగానే ఉండేది, జరిగిపోయేది. ఈరోజు ప్రైవేట్ వారికి ఇచ్చి అది ఏదనంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు. ఆ ఇవ్వడం వల్ల ఈరోజు బ్రేక్ వెళ్తే ప్రతిదీ ఇబ్బందికరంగా మరీ దారుణంగా అయింది. నిన్న పొద్దున్న 9కి బ్రేక్ వెళ్ళిన వాళ్ళకి సాయంకాలం 7 గంటలు అయింది. అంటే ఒక రోజు ఆటో కార్మికుడు సంపాదించే 200-300 కూడా సంపాదించుకోలేని పరిస్థితి అలా అయిపోయింది. బ్రేక్ వెళ్ళి చలానాలు కట్టాలంటే 2,600 బ్రేక్ చలానా, మేము 1,300 చలానా కడుతున్నాం. అది కాకుండా మధ్యలో మీడియేటర్స్ కానీ ఇవన్నీ కలిపి 2,600 అవుతుంది. దానితో నెంబర్ ప్లేట్లు కానీ అది కాకుండా స్టిక్కరింగ్ అని చెప్పేసి 3,200 అవుతుంది. 3,200 ఆటో కార్మికుడు పెట్టగలరా?